నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, వారికోస్ వెయిన్స్ కి చికిత్సా మార్గాలు ఏ విధంగా ఉంటాయి మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు అవిస్ హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి గోపాల్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా ఈ వారికోస్ వెయిన్స్ గురించి ఎక్కువ వింటున్నాం. అసలు ఏంటండి ఈ వారికోస్ వెయిన్స్ రావడానికి కారణాలు ఏంటి? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ గురించి మనం ఎక్కువగా ఎందుకు వింటున్నాం? ఏమన్నా మధ్యన దీని తీవ్రత పెరిగిందా అంటే దానికి ఆన్సరు ఈ మధ్య ఏం తీవ్రత పెరగలేదండి. ఈ వారికోస్ వెయిన్స్ ఎన్నో ఏళ్లుగా, కొన్ని వేల సంవత్సరాలుగా కూడా మన హ్యూమానిటీని బాధపెడుతూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దీని మీద అవేర్నెస్ బాగా పెరిగింది. సో 16 to 20% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ వారికోస్ వెయిన్స్. సో మనం రోడ్డు మీదకి వెళ్తూ సగటున 100 మందికి చెక్ చేసి శాంపుల్గా చెక్ చేస్తే అందులో 16 నుంచి 20 మందికి వారికోస్ వెయిన్స్ ఉంటాయి. ఇంకో విధంగా చెప్పాలంటే కళ్ళలో వచ్చే క్యాట్రాక్ట్ వ్యాధి కన్నా ఈ వారికోస్ వెయిన్స్ ఇంకా మోర్ కామన్ డిసీజ్. మరి ఇంత కామన్ డిసీజ్కి సరిపోయిన అవగాహన ఉండేదా అంటే ఒకప్పుడు ఉండేది కాదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఉభయ రాష్ట్రాలు కలుపుకొని చూసుకుంటే ఈ వారికోస్ వెయిన్స్ సరిగ్గా ట్రీట్ చేసే డాక్టర్స్ సంఖ్య ఒక 5-6 వరకు కూడా ఉండదు. అలాంటిది మనం ఇది ఉభయ రాష్ట్రాల్లో చూసుకుంటే కార్డియాలజిస్టులు కనీసం 500 మంది ఉంటారు. సో ఈ ప్రాబ్లంకి సరైన ప్రాధాన్యత ఇన్నాళ్ళు ఇవ్వలేకపోవటం వల్ల ఈ ప్రాబ్లం మీద అవేర్నెస్ లేదు. అవేర్నెస్ ఉన్నా కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుందనే నమ్మకం లేదు. అవి రెండు ఉంటే కూడాను పాత రకం ఆపరేషన్లు, ఇలా చాలా పెయిన్ఫుల్ ఆపరేషన్స్ చేసుకోవటం వల్ల కొంతమందికి ప్రాబ్లం రివర్స్ అవ్వటం, పెరగటం అట్లాంటివి జరిగితే వాళ్ళకి దాని మీద ఆ ఉన్న నమ్మకం కూడా పోవటం జరిగేది. ఈ గత 6 ఏళ్ళుగా మేమేం చేసామంటే ఈ వారికోస్ వెయిన్స్ బాగా అవేర్నెస్ పెంచాం. ఎవిస్ హాస్పిటల్స్ అనేది ఈ వారికోస్ వెయిన్స్లో చాలా అగ్రగామిగా నిలిచింది. మేము చాలా 100 కొద్ది క్యాంపులు, రకరకాల బ్రాంచెస్ పెట్టాం. ఇప్పుడు మాకు దగ్గర 18 బ్రాంచీలు ఉన్నాయి మాకు 5 రాష్ట్రాల్లో. సో ఈ పద్ధతిలో ఏంటంటే ప్రాబ్లం మీద అవేర్నెస్ బాగా పెంచడం వల్ల అందరూ కూడా అవేర్నెస్ పెరిగి ఈ ప్రాబ్లం మీద ఎక్కువగా ఈ మధ్య వింటున్నాం. సో నేను వచ్చినప్పటికీ నేను ఫస్ట్ లేజర్ మిషన్ ఇండియాకి తీసుకురావాల్సి వచ్చింది. అప్పట్లో ఇవి కూడా లేదు. అలాంటిది ఇప్పుడు ఓన్లీ జూబ్లీ హిల్స్ ఏరియాలో కనీసం 10 మంది డాక్టర్స్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి విషయమే. ఈ ఇమిటేషన్ ఇస్ ఎక్సలెంట్ ఫర్ అస్. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ చేయడానికి ఆ ఇనఫ్ ఎక్స్పీరియన్స్, ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ అవి చేస్తున్న కొద్దే ఆ రిజల్ట్స్, అవుట్కమ్స్ బాగుంటాయి. సార్, ఈ వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే అవిస్ హాస్పిటల్ అంటేనే బెస్ట్ ట్రీట్మెంట్ ఈ వారికోస్ వెయిన్స్ కనే పేరు వచ్చింది. సో ఎందుకు, ఎలా వచ్చింది సార్? ఇంతకీ మీ స్పెషాలిటీ ఏంటి? సో నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండి. అంటే రేడియాలజీలో మనం చేసే టెక్నాలజీస్ ఏవైతే అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, యాంజియోగ్రఫీ ఇవన్నీ ఉంటాయో వాటితోని పేషెంట్లకి జబ్బులు నయం చేసే ఫెలోషిప్ అంటే ట్రైనింగు నేను ఫారెన్లో, అమెరికాలో పొంది 12 ఏళ్ళు అక్కడ పనిచేసి నా భారతదేశానికి వెనక్కి వచ్చి ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసాం. ఇలా స్టార్ట్ చేసినప్పుడు అసలు నేను 2015లో హాస్పిటల్ స్టార్ట్ చేసేటప్పటికి వాస్కులర్ సమస్యలు మాత్రమే ట్రీట్ చేసే ప్రైవేట్ హాస్పిటల్ భారతదేశంలో లేదు. అలాంటి హాస్పిటల్ పెట్టడమే ఒక అప్పట్లో గొప్ప అయితే, అలాగ అందులో స్పెషలైజ్ చేసి ఆబ్వియస్లీ ఈ వారికోస్ వెయిన్స్, వాస్కులర్ సమస్యల్లో మేము అగ్రగంగా నిలిచాం. ఎందుకంటే మేము ఇంకేమి చేయం, ఇంకా వేరే ట్రీట్మెంట్లు ఏం చేయం. సో ఈ రోజుల్లో ఏంటంటే కళ్ళ హాస్పిటల్స్, ఓన్లీ కళ్ళకి ట్రీట్ చేసే హాస్పిటల్స్, ఈఎన్టీ అలాగా ఈ వాస్కులర్ కూడాను ఓన్లీ స్పెషలిస్ట్ హాస్పిటల్స్కి వెళ్తేనే మీ ట్రీట్మెంట్ ఇంకా పరిపూర్ణంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒకటైతే. రెండోది, మధ్యలో కోవిడ్ వచ్చినప్పుడు కానీ, ఆ కోవిడ్ మళ్ళీ రెండో వేవ్ కోవిడ్ వచ్చినప్పుడు కానీ ఇన్నిసార్లు ఎన్ని రకాలుగా మాకు టెంప్టేషన్ వచ్చినా కూడా మేము మా కోర్ ఏంటంటే ఈ వాస్కులర్ సర్జరీ చేయటం మాత్రమే. కాబట్టి దీనికే స్టిక్ అయ్యాము. దాన్ని మేము ఎప్పుడు కూడా మా మెసేజ్ మార్చలేదు, ఎప్పుడు కూడా మేము చెప్పేది మార్చలేదు. మామూలుగా హాస్పిటల్స్ ఏంటంటే ఆర్థోపెడిక్ హాస్పిటల్స్ దగ్గర నుంచి కార్డియాలజీ వరకు అందరూ కూడా వాళ్ళు ఉన్న పనులు ఆపేసుకొని కోవిడ్ హాస్పిటల్గా మార్చేసుకున్నారు. మేము అలాంటివి ఎప్పుడూ చేయలేదు. మా స్పిరిట్ ఏంటంటే మేము ఒక వాస్కులర్ సర్జికల్ హాస్పిటల్ అండ్ ఈ వెరికోస్ వెయిన్స్ మేము ఆబ్వియస్లీ అదే బాగా చేస్తాం. సో ఇప్పుడు ఈరోజు దగ్గర 500కు మించి మా హాస్పిటల్ వ్యవస్థలో సర్జరీస్ అవుతాయి. ఇంతమంది మమ్మల్ని నమ్మి ఇదే ప్రొసీజర్ చేయించుకుంటున్నారు, ఒకే రకం ప్రొసీజర్ చేయించుకుంటున్నారంటే ఆబ్వియస్లీ ఈ ఫీల్డ్లో మాకున్న స్పెషలైజేషను, ఆ ఫీల్డ్లో మాకున్న నాలెడ్జ్ ఎవరికీ లేదని నేను చెప్పుకోగలను. ఓకే డాక్టర్ గారు, కాలర్ లైన్లో ఉన్నారండి. రవి గారు ఖమ్మం నుంచి. రవి గారు చెప్పండి. హలో చెప్పండి రవి గారు, మీరు టీవీ వాల్యూమ్ కట్టేసి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. హలో చెప్పండి అయ్య గారు. ఇట్లా మా మిస్సెస్కి కాళ్ళు. హలో చెప్పండి అయ్య గారు, వింటున్నాను. అయితే కాళ్ళు నరాలు వాపు వచ్చి ఇట్లా నొప్పులు వస్తున్నాయి సార్, బిళ్ళలు కట్టి. అలాగే. సో ఈ నరాలు అయితే మీరు ఏదో చెప్తున్నారో వాటిని యాక్చువల్లీ సిరలు అంటారు. ఈ సిరలు వాచడం అనేది 199 పాళ్ళు వారికోస్ వెయిన్స్లోనే జరుగుతుంది. సో దానికి చిన్న లేజర్ అనే ఆపరేషన్ చేస్తే పూర్తిగా తగ్గిపోతుంది. మీ మిస్సెస్ని తీసుకొని రండి. మా హైదరాబాద్లో ఏంటంటే వచ్చిన ప్రతి వాళ్ళకి స్కానింగ్ అనేది ఫ్రీగా చేస్తాం. వారెవరు కూడాను ఏదైతే వారికోస్ వెయిన్స్ చేయాల్సిన టెస్ట్, కలర్ డాప్లర్ టెస్ట్ ఉంటుందో
అది దగ్గర దగ్గర 35,000కి మించి పేషెంట్స్కి మేము ఫ్రీగా చేసాం. సో మీరు వారిని కూడా తీసుకురండి, మొత్తం చెక్ చేసి ఇది వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చిన నొప్పులా కాదా అని మేము డయాగ్నోస్ చేసి ఎలా ట్రీట్ చేయాలో చెప్పి పంపించడం జరుగుతుంది. డాక్టర్ గారు, సాధారణంగా కొన్ని ట్రీట్మెంట్స్కి కొన్ని డిసీజెస్ ఉన్న వాళ్ళు దూరంగా ఉంటుంటారు. సో ఏ డిసీజెస్తో బాధపడుతున్న వారు ఈ చికిత్సకు దూరంగా ఉండాలంటారు? రైట్. సో వారికోస్ వెయిన్స్ ఏమైనా కోమార్బిడిటీస్ ఉంటే ప్రాబ్లం అవుతుందా అంటే షుగరు లేదా బీపీ లేదంటే ఇలాంటి వాళ్ళు ఈ ఈ వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ చేయించుకోకూడదా అని చాలామంది నన్ను అడుగుతుంటారు. ఈ షుగర్ని వాళ్ళకి ఏంటంటే మెయిన్ భయం ఏంటంటే ఎక్కడైనా కట్ చేస్తే కుట్లు పడవేమో, కుట్లు మానవేమో, లేకపోతే ఏమైనా మత్తు ఇచ్చేటప్పుడు ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో ఇట్లాంటి భయాలు ఉంటాయి. ఇలాంటి భయాలు ఏమి ఉండక్కర్లేదు. మేము ఇప్పుడు చేసే కొత్త లేజర్ ప్రకారం ఏంటంటే ఎక్కడ కట్ చేయడం కానీ, కుట్లు వేయడం కానీ, మత్తు తీయటం కానీ ఇవేవి లేకుండా లోపల చిన్న సూది మార్గంలో చేస్తాం. సో ఈ కుట్లు మానవనో లేకపోతే మీకు మత్తిస్తే తేరుకోరనో ఇట్లాంటి భయాలు ఏవి ఉండవు. సో జనరలైజ్గా ప్రీ అనెస్థెటిక్ చెకప్కి ఒక 100 కొద్ది టెస్టులు చేస్తారు. అవేవి కూడా మేము చేయకుండా అట్లా చిన్న టెస్ట్ చేసేస్తాం. ఎందుకంటే మా ప్రొసీజర్ వర్చువలీ లోకల్ అనెస్థెటిక్లో జరిగే ప్రొసీజర్ కాబట్టి ఈ షుగర్ను వాళ్ళు బేసిక్గా చేసుకోవచ్చు. వాళ్ళకి ప్రాబ్లం ఈ షుగర్ వ్యాధి వల్ల ఈ ప్రొసీజర్కి ఎటువంటి ఆటంకం లేదు. పైపెచ్చు ఏంటంటే నన్ను అడిగితే మనం అనుకుంటున్నాం ఇందాక వారికోస్ వెయిన్స్లో కాళ్ళలో పుళ్ళు పడే అవకాశం ఎక్కువని. ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళకి ఇలా పుళ్ళు పడ్డాయంటే ఇంకా కష్టమవుతుంది ట్రీట్మెంట్ చేయడం. సో నన్ను అడిగితే షుగర్ ఉన్న వాళ్ళు ఇంకా తొందరగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం బెటర్. అదేవిధంగా బీపీ ఉన్నవాళ్ళు లేదా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అసలు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా లేవు, నిక్షేపంగా ప్రొసీజర్ చేసుకోవచ్చు. అగైన్ ఈ షుగరు బీపీ థైరాయిడ్ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు మత్తిస్తే తేరుకోరేమో అనే భయానికి వాళ్ళంతా చెప్తా ఉంటారు. ఈ ప్రొసీజర్లో మాకున్న బ్రాండ్ న్యూ మిషన్స్ మేము అంటే కొంతమంది లేజర్ చేసే డాక్టర్స్ బాగా మత్తిచ్చి చేస్తారు. మాకు అలా అవసరం లేదు. ఎందుకంటే ఆ మిషన్స్ బ్రాండ్ న్యూ కాబట్టి చిన్న సూది పెట్టి చేయడం కాబట్టి ఆ లేటెస్ట్ క్వాలిటీ ఎక్విప్మెంట్ వాడుకుంటే అసలు ఈ ప్రొసీజర్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. డాక్టర్, ఈ కాళ్ళలో సిరల వాపుకి మందులు సాక్సులు సరిపోవంటారా? రైట్. సో కాళ్ళలో సిరల వాపు లేదంటే వారికోస్ వెయిన్స్ లేదంటే కాళ్ళు నల్ల పట్టడం, కాళ్ళ పుళ్ళు పట్టడం, కాళ్ళు నొప్పులు వేయటం వీటన్నిటికీ ఏంటంటే మందులు ఏంటి అని చాలామంది నన్ను అడుగుతుంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రక్తం కాళ్ళలో బయలుదేరిన రక్తం పైకి వెళ్తూ కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల బ్లడ్ కిందకు వచ్చింది. ఈ కవాటాలు ఏదో మాత్రం బెళ్ళలో వేసుకుంటే నార్మల్గా బాగా అయ్యే అవకాశం లేదు. సో ఇక్కడ ఒక మెయిన్ ఇది ఒక ఫిజిక్స్ ప్రాబ్లం. దీన్ని ఈజీగా కెమికల్స్తోని కెమిస్ట్రీతో సాల్వ్ చేయడం చాలా ఈజీ కాదు. మరి ఏం మందులు ఉన్నాయి అంటే మన గవర్నమెంట్ అప్రూవ్ చేసింది ఒక టాబ్లెట్ ఉంది, డాఫ్లాన్ అనేది. కొంతవరకు ఆ డాఫ్లాన్ తీసుకుంటే కాస్త బెనిఫిట్ ఉంది. అది జస్ట్ ఒక చెట్ల మందు ఎక్స్ట్రాక్ట్. సో దానివల్ల పెద్దగా బెనిఫిట్ ఉండదు, 2-3% వరకు బెనిఫిట్ వస్తుంది. దీనికి మించి మీరు వారికోస్ వెయిన్స్ కోసం తీసుకుంటున్న ప్రతి మందు కూడా వేస్ట్ అని చెప్పాలి. చాలామంది నర్వ్స్ ప్రాబ్లం అనుకో న్యూరోకైండ్, న్యూరోస్టాబ్ ఇట్లాంటి మందులు పెడుతుంటారు. చాలామంది ఏంటంటే ఈ వెయిన్స్ ఉబ్బిన వెయిన్స్ నరాలు అనుకొని న్యూరలాజికల్ ట్రీట్మెంట్లు, ఫిజియోథెరపీ కూడా చేస్తుంటారు. అన్నిటి వల్ల ప్రాబ్లం పెరుగుతూనే ఉంటుంది. అన్నిట్లోకి వర్స్ట్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్. చాలామంది పేషెంట్స్ వచ్చి నాకు పెయిన్ కిల్లర్ రాసేయండి అని చెప్తారు. అధికంగా పెయిన్ కిల్లర్స్ తింటే కిడ్నీలు పోవటం లేదంటే కడుపులో గ్యాస్ ప్రాబ్లమ్స్ రావటం మరే ఇతర సమస్యలకైనా దారితీస్తాయి. సో అనవసరంగా అవసరం లేకుండా వేరే సమస్య అని తెలుసు కూడా దాన్ని వేరే విధంగా సాల్వ్ చేయాలని తెలుసుకొని కూడా ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం చాలా దురదృష్టకరం. ప్రపంచంలో కన్నా మన దగ్గర 12 రెట్లు ఎక్కువ కిడ్నీ ఫెయిల్యూర్ కారణం డ్రగ్ ఇండ్యూస్డ్ నెఫ్రాపతి, అంటే మందుల వల్ల కిడ్నీలు చెడిపోవడం అనేది ప్రపంచం కన్నా మన దగ్గర 12 రెట్లు ఎక్కువగా చూస్తున్నాం. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అండి. వీటి మీద మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఊరికే మీరు ఏదో లోకల్ డాక్టర్స్ ఇచ్చిన మందులు అనవసరంగా తీసుకోకూడదు. దీన్ని టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ చేసుకొని ప్రాబ్లం ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటేనే తగ్గుతుంది. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే సాక్సుల వల్ల ఏంటంటే మీ సాక్సులు సరిపోయిన సైజు ఉంటే ఎర్లీ వారికోస్ వెయిన్స్ అంటే వెయిన్స్ కనిపించిన స్థితిలో ఈ సాక్స్ వేసుకుంటే కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. ఆ వెయిన్స్ నొక్కి పెడితే పెరగకుండా ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సాక్స్ జీవితాంతం వేసుకోవాలి, ఒక్కరోజు కూడా ఆపడానికి లేదు. నా దగ్గర చాలామంది పేషెంట్స్ వచ్చి 1 వారమో 10 రోజులు వాడేసాను తగ్గిపోలేదు ఎందుకు అని అడుగుతుంటారు. అట్లా తగ్గే అవకాశం ఛాన్స్ లేదు అనమాట. ఇది కంపల్సరీగా లైఫ్ లాంగ్ వేసుకోవాలి. సో చాలామంది ఆ లైఫ్ లాంగ్ వేసుకోలేక మధ్యలో అర్ధాంతరంగా ఆపేస్తారు. అలాంటప్పుడు పనిచేయవు. మూడోది ఏంటంటే ఈ సాక్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఇచ్చే డాక్టర్లు కూడా మొత్తం పేషెంట్ లైఫ్ స్టైల్ని కూడా కొంచెం మైండ్లో పెట్టుకొని ఇవ్వాలి. చాలామంది పేషెంట్స్ మార్కెటింగ్ జాబ్స్, బాగా తిరిగే ఉద్యోగాలు, ఫార్మర్స్, రైతులు ఇలాంటి వాళ్ళందరికీ సాక్స్ వేసుకొని చెప్తే అది ఈజీ కాదు. దాన్ని చాలా నాళ్ళు వేసుకోవాలి, చాలా కష్టం, అది మెయింటైన్ చేయడం, చిరిగిపోతూ ఉంటాయి, కాస్ట్లీగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఓకే, దీనికి సర్జరీ ప్రొసీజర్ ఏంటో తెలుసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్ కాలర్ లైన్లో ఉన్నారంటే విజయ్ కుమార్ గారు విజయవాడ నుంచి. విజయ్ కుమార్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఓకే అండి, చెప్పండి. హలో, టీవీ వాల్యూమ్ కట్టేసి మీరు డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి.
నమస్కారం డాక్టర్ గారు. అయ్యగారు నా పేరు విజయ్ కుమార్ అండి. విజయవాడలో సార్ మిమ్మల్ని కలిశాను సార్. అయ్యా చెప్పండి. నా పేరు విజయ్ కుమార్ అండి. విజయవాడలో సార్ కలిశాను మిమ్మల్ని. విజయ్ కుమార్ గారు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడొద్దు. చెప్పండి ప్రశ్న అడగండి. నా పేరు విజయ్ కుమార్ అండి. విజయవాడలో మిమ్మల్ని కలిశాను సార్ ఒకసారి ఒక సందర్భంలో. అలాగే సో నాకు బైక్ మీద వెళ్ళేటప్పుడు పడిపోయానండి. పాదం మీద సైలెన్సర్ కాలి ఇబ్బంది పడ్డానండి. అలాగే అది బయట వేరే డాక్టర్ దగ్గర చూపించుకుంటే తగ్గలేదని చెప్పేసి వెరికోజ్ ఏమని చెప్పేసి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సంప్రదించానండి. అలాగే మీరేమో దాని అదే అని చెప్పేసి అన్నారు. అలాగే అది కొన్ని మెడిసిన్స్ కూడా రాసి ఇచ్చారు నాకు మీరు. అలాగే ఆ మెడిసిన్స్ వాడాను, కానీ ఇప్పటివరకు ఇంకా వెరికోజ్ లక్షణాలు అనేది కనబడలేదండి. వెరికోజ్ వెయిన్స్ మెడిసిన్స్ వల్ల తగ్గదు. మీకు ఆపరేషన్ చెప్పుంటాను, తాత్కాలికంగా మందులు రాసి ఉంటాను. సో నేను అదే చెప్తున్నాను, మెడిసిన్స్తో ఇది తగ్గే వ్యాధి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది మీరు చెప్పారే ఈ సైలెన్సర్ తగిలితే దెబ్బ తగిలి మానలేదండి. సైలెన్సర్ తగిలితే మామూలుగా ఇప్పుడు నాకు తగిలింది అనుకోండి సైలెన్సరు, 3-4 రోజులు తగ్గిపోతుంది. మీకు ఎందుకు మానట్లేదు అంటే అది ట్రివియల్ ట్రామా, అంటే ఆ ఏరియాలో రక్త ప్రసరణ సరిగా లేదు. ఆ చిన్న దెబ్బ తగిలితే కూడా ఆ తట్టుకునే శక్తి ఆ కాళ్ళలో పోయింది. అది ఎందువల్ల పోయిందంటే రక్త సరఫరా వ్యవస్థ లోపిస్తోంది. ఆ రక్త సరఫరా వ్యవస్థ బాగు చేయకుండా మనం ఏం చేయలేం. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఏమవుతుందంటే యూజువల్గా నేను ప్రతి 2 వారాలకు ఒకసారి వస్తాను, తాత్కాలికంగా మందులు తీసుకొని ఆపరేషన్ చేయించుకోమని చెప్పడమో, లేదంటే ఈ మందులు తీసుకొని కొంచెం తగ్గినాక వస్తే మళ్ళీ అప్పుడు ఆపరేషన్ చేద్దామని చెప్పడం జరుగుతుంది. ఓన్లీ మందులతో నిజంగా మీకు వారికోస్ వెయిన్స్ ఉండి మా జూనియర్ డాక్టర్ అక్కడ పవన్ అనే డాక్టర్ గారు మీకు స్కాన్ చేసి ఉంటారు. వారు ఒకవేళ మీకు స్కాన్ చేసి మీకు కంపల్సరీగా వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి అంటే అది మీకు మందులతో తగ్గే అవకాశం లేదు. షోలో కూడా నేను అదే చెప్తున్నాను. సో ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. తమరు రండి, వచ్చే ఆదివారం ఉంటాను, 15వ తారీఖున ఉంటాను. తమరు వచ్చి చూపించండి, దాన్ని సరైన ట్రీట్మెంట్ చేసి పంపిస్తాం. రైట్, నెక్స్ట్ మంగళగిరి నుంచి మహేష్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో. మహేష్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో చెప్పండి మహేష్ గారు. సార్, నాకు ఈ హోమియోపతిలో వాడుతున్నా సార్, పుండు పడింది. అలాగే హలో చెప్పండి. అదే హోమియోపతి వాడుతున్నా సార్, నేను పుండు పడింది. సమస్య అంటే కొంచెం పెద్దదిగా ఉంది. సుమారు 6 నెలల నుంచి వాడుతున్నా మెడిసిన్ హోమియో కేర్. అలాగే అది నాకు ఇంకా ఏమి అంటే పెయిన్ అది తగ్గలేదు. సో నాకు తెలిసింది అలోపతి వైద్యం. నాకు తెలిసిన వైద్యం ప్రకారం మీరు తీసుకునే హోమియోపతి ఆ బిళ్ళల వల్ల మీకు ఈ పుండు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ తగ్గే అవకాశం లేదు. అది నేను నొక్కి వక్కాళ్ళించి రాసి ఇవ్వగలను. సో మీరు ఒకసారి డెఫినెట్గా ట్రీట్మెంట్కి రావాలి. ఆ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ లోపల రక్త సరఫరా వ్యవస్థ ఎలా ఉంది, ఆ పుండున్న ఏరియాలో రక్తం సరిగా రాకపోతే ఆ పుండు హీల్ అవ్వదు. సింపుల్ యాజ్ దాట్. కొన్నిసార్లు వేరే కారణాల వల్ల కూడా హీల్ అవ్వదు. దానికి ఏదో ఇన్ఫెక్షన్ ఉండటమో, లేకపోతే ఆ పుండుని సరిగా ట్రీట్మెంట్ చేసుకోకపోవడమో, సరిగా బ్యాండేజ్ చేయకపోవటం, మరే కారణాల వల్ల కూడా అవ్వచ్చు. కానీ ఏ కారణం వల్ల ఐడెంటిఫై చేయాలి. కాళ్ళలో పుళ్ళు మాకు పెద్ద విభాగం ఉంది, వూండ్ కేర్ డిపార్ట్మెంట్ అని. ఇది పరిపూర్ణంగా కంప్లీట్గా తగ్గించవచ్చు. మా వూండ్ హీలింగ్ రేట్స్ 95%కి అబోవ్ ఉంటాయి మా హాస్పిటల్లో. సో మీరు డెఫినెట్గా రండి, చూపించండి. ఈ ఆదివారం నేను ఉంటాను విజయవాడలో, రండి. నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన వైద్య అంటే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో ఈ హోమియోపతి చక్కెర బిళ్ళలకి తగ్గే అవకాశం లేదు. సార్, మరి వారికోస్ వెయిన్స్కి లేజర్ సర్జరీ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందండి? అంటే ఎంత సమయం పట్టొచ్చు, ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది హాస్పిటల్లో? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్కి మనం లేజర్ చేద్దాము అని డిసైడ్ చేసుకుంటే దానికి ఏం చేయాలంటే, మా దగ్గర దానికి ఎటువంటి వేరే ప్రిపరేషన్ ఏమి ఉండదు. ఏ పేషెంట్ ఎప్పుడన్నా వచ్చి ఓపీలో చూపించుకొని కూడా సేమ్ డే ప్రొసీజర్ చేయించుకోవచ్చు. ఒక చిన్న సూది పెట్టి లోపలికి వైర్ పంపించి లోపలే వెయిన్స్ అన్ని కరిగించేస్తాం. ఇలా కరిగిపోతే మొత్తం బ్లడ్ ఫ్లో అంతా నార్మలైజ్ అయిపోతుంది. ఆ వెయిన్స్ అన్ని పూర్తిగా కరిగిపోతాయి. ఇది ఒక మా హాస్పిటల్లో మా దగ్గర ఉన్న కొత్త మెషిన్స్ ప్రకారం చేస్తే ఇది ఒక 8 నిమిషాల ఆపరేషను. ఇదేం నెక్స్ట్ డే నుంచి పనులన్నీ చేసుకోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయటం, మత్తీయడం ఉండదు కాబట్టి సేమ్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి ఆహార పరిమితులు ఏం లేవు, రెస్ట్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, అన్ని పనులు చేసుకోవచ్చు. సో ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. ఎందుకంటే ఆ టెక్నాలజీ అంత మోడర్న్గా ఉంది, అన్ని వేల ఆపరేషన్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చాలా సింపుల్ ప్రొసీజర్. వెంటనే నయమైపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మరి ఆ కాళ్ళలో నరాల వాపు కానీ ఆ మచ్చలు కానీ తగ్గడానికి ఎంత టైం పట్టొచ్చండి?
ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు. సో బేసిక్గా నేను చాలాసార్లు టీవీ షోలో చెప్తూ ఉంటాను, 8 నుంచి 10 నిమిషాల్లో ఇంటికి అయిపోతుంది ఆయన 2 గంటలకు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. నా ఉద్దేశం అలా చెప్తే ఏంటంటే, ఈ వెరికోస్ వెయిన్స్ అయిన తర్వాత ఈ వెరికోస్ వెయిన్స్ మేము చేసిన ఆపరేషన్ పరంగా మీకు ఎటువంటి జాగ్రత్తలు లేవు, మీరు 15 నిమిషాలు 20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అనేది నా కాన్సెప్ట్. నేనేం చెప్పట్లేదంటే, మీకు సపోజ్ ఈ ఆపరేషన్ ముందు 10 ఏళ్ళు దీన్ని నెగ్లెక్ట్ చేసుకొని వెయిన్స్ బాగా ఉబ్బిపోయో, లేదంటే కాలు బాగా నల్లగా అయిపోయో, కాళ్ళు ఇప్పుడు నాకు పేషెంట్ చెప్తున్నట్టుగా 6 నెలలుగా పుండు స్టార్ట్ అయ్యి కూడా 6 నెలలుగా ఇంట్లో ఉంటే, అలా నెగ్లెక్ట్ చేసుకుని వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. ఈ లేజర్ చేసిన తర్వాత 2-3 రోజులు, ఒకరోజు హాస్పిటల్లో ఉంచి నెక్స్ట్ డే నుంచి మందులు పెట్టి తరచూ హాస్పిటల్కి వచ్చి పుండుకు బ్యాండేజ్లో ఏవో వేసి తగ్గించడం చేయాలి. సో అది ఎలా చేయాలనేది మీ స్టేట్ బట్టి కూడా మారుతుంది, మీ స్థితి బట్టి కూడా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళలో బాగా నల్లటి మచ్చలు వచ్చేసాయి అనుకోండి, కాళ్ళు బాగా నల్లగా అయిపోయింది అనుకోండి, ఆ నలుపు ఈ ఆపరేషన్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా చేసిన తర్వాత కూడా ఆ నలుపు తగ్గడానికి 1 నెల నుంచి 6 నెలలు పడిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఏడాది దాకా కూడా పడుతుంది ఆ నలుపు పోవడానికి. అలానే కాళ్ళలో పుండు పడింది అనుకోండి, చిన్న పుండు ఫ్రెష్గా మనం పట్టుకున్నామంటే 1 వారం 10 రోజులు లేదా నెలలో తగ్గిపోతుంది. అలానే కాళ్ళలో పుండు పెద్దగా ఈ 6 నెలలు 8 నెలలు దాన్ని వదిలిపెట్టి నెగ్లెక్ట్ చేస్తే ఆ పుండు హీల్ అవ్వడానికి కనీసం ఏడాది పడుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే, మీరు వచ్చిన స్థితి బట్టి కూడాను ఆ ట్రీట్మెంట్ అంతే, ట్రీట్మెంట్లో పెద్ద వ్యత్యాసం లేదు, కానీ మీరు వచ్చిన స్థితిగతులు బట్టి మీ టోటల్ రికవరీ పీరియడ్ అనేది కూడా చాలా సిగ్నిఫికెంట్గా మారిపోయే అవకాశం ఉంది. ఓకే, మరి వెరికోస్ వెయిన్ సర్జరీలో లేజర్ అబ్లేషన్ అనే మాట వింటుంటాం, అంటే ఏంటి సార్? రైట్. సో ఇప్పుడు మనం మాట్లాడామే, చిన్న సూది పెట్టి మనం ఏ స్కానింగ్ అయితే ఐడెంటిఫై చేసి ప్రాబ్లం మనం కనుక్కున్నామో అదే స్కానింగ్ చేసుకుంటూ లోపలికి వైర్ పంపించి వెయిన్స్ని కరిగించే ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని లేజర్ అంటారు. అంటే లేజర్ అంటే హీట్తోని మనం కరిగిస్తాం. ఏదైతేనేమి హీట్లో మనం గమనించిన విషయం ఏంటంటే, మోడర్న్ వాస్కులర్ సర్జరీ అంతా కూడా, అంటే ఈ రోజుల్లో చేసే వాస్కులర్ ప్రొసీజర్స్ అన్నీ కూడాను రక్తనాళం. సో మెయిన్ ఎండోవాస్కులర్. సో ఎండోవాస్కులర్ పద్ధతినే మీరు ఎప్పుడూ చూస్ చేసుకోవాలి. కాళ్ళలో రక్తం బ్లాక్ అయింది అనుకోండి, స్టెంట్ పద్ధతిలో చూస్ చేసుకోవాలి. ఈ రోజుల్లో బైపాస్ కానీ లేకపోతే ఓపెన్ సర్జరీ కానీ కట్ చేసి తీయటం కానీ దానికి అంతగా రోల్ లేదు, ఎందుకంటే మోడర్న్ టెక్నాలజీలో ఈజీగా చేసి పంపించవచ్చు కాబట్టి. మరి వెరికోస్ వెయిన్స్ అందరికీ వస్తుందా అండి? ఎక్కువగా మగవాళ్ళలో చూస్తుంటాం, ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? ఇన్ఫ్యాక్ట్ వెరికోస్ వెయిన్స్ ఆడవాళ్ళలో ఏళ్లలో ఎక్కువగా మనం చూస్తాం. యాక్చువల్గా 60% మంది మల్టీపారస్ విమెన్, అంటే 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ తర్వాత 30 నుంచి 60 వయసు వాళ్ళు ఆడవాళ్ళలో మనం అధికంగా వెరికోస్ వెయిన్స్ చూస్తాం. అది ఆల్మోస్ట్ 60% ఉంటుంది, 40% మగవాళ్ళలో ఉంటుంది. కొంచెం ఆ ప్రజెంటేషన్లో ఇంకో వ్యత్యాసం ఏంటంటే, లేడీస్లో పెయిన్, తొడల నొప్పి, పిక్కల నొప్పి, లేవంగానే కాసేపు పిక్కలు పట్టుకున్నట్టు అనిపించడం, కాలు బరువు ఎక్కడం, కాళ్ళు తిమ్మురులు రావడం, ఇట్లాంటి ప్రజెంటేషన్తో లేడీస్ ప్రెజెంట్ చేస్తారు. జెంట్స్ యూజువల్గా ఏంటంటే కాళ్ళు బాగా నల్లగా అవటం, కాళ్ళు పుళ్ళు పట్టడం, మొదట్లో వాళ్ళకి నొప్పి పెద్దగా ఫీల్ అవ్వరు, అలా దాన్ని కొంచెం అలా డిఫరెంట్ ప్రజెంటేషన్ ఉంటుంది. కలర్ మారటం, వాచిపోవటం, ఇట్లాంటి ప్రజెంటేషన్తో జెంట్స్ ఎక్కువగా వస్తారు హాస్పిటల్కి. ఓకే, లేజర్ సర్జరీ ఎంత శాతం సక్సెస్ అవుతుందండి? సక్సెస్ రేట్ ఎంత? రైట్. సో మనం ఎండోవీనస్ పద్ధతిలో సరిగ్గా మీ చేసే డాక్టర్కి సిగ్నిఫికెంట్ ఎక్స్పీరియన్స్ ఉండి ఆ డాక్టర్ బాగా చేస్తే ఇక్కడ సక్సెస్ రేటు లేజర్ లేకపోతే ఎండోవీనస్ ప్రొసీజర్స్కి దగ్గర 98% ఉంటుందన్నమాట. అంటే 100లో 98 మందికి పూర్తిగా తగ్గిపోతుంది, ప్రాబ్లం మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇంత బాగా చేసి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ కూడా 2%లో మళ్ళీ వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదేదో ఏ ప్రొసీజర్ కూడాను 100కి 100 పాళ్ళు తగ్గిపోతుంది అనే అపోహతో మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. ఇది ఎందుకు ఇంకా ఎక్కువగా చెప్తున్నానంటే, చాలామంది ఈ మధ్యన ఇంటర్నెట్లోన వెబ్సైట్లోన చాలా తప్పుడుగా అడ్వర్టైజ్ చేస్తున్నారు. 100% సక్సెస్, 100% అసలు 100% సక్సెస్ అనేది అవకాశమే లేదు. ఏ మెడికల్ ప్రొసీజర్లో కూడా అవకాశం లేదు. ఏ డాక్టర్ కూడా 100% ఏది చేయలేడు. ఇది నేను స్టాంప్ పేపర్ మీద రాసి ఇవ్వగలను. సో ఇది చాలా తప్పుడు అడ్వర్టైజింగ్ నడుస్తుంది. సో నాకు అది వచ్చి చూపించి అడిగితే నాకు హాస్యాస్పదంగా అనిపిస్తుంది. నేను దగ్గర 16,000కు మించి ఆపరేషన్స్ చేశాను. నాన్ని ఎవరు చేసి ఉంటారు భారతదేశంలో. నేను నా ఓన్ ఫ్యామిలీ మెంబర్ వచ్చినా కూడా 98% తగ్గిపోయే అవకాశం ఉంది, మరి 2% మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది, ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అలాంటిది నేను ఇది చూసి నవ్వుకోవాలా ఏం చేయాలి నాకు అర్థం కాదు. సో ఇది సక్సెస్ రేట్స్ అనేది కొంతవరకు ఏంటంటే మిస్లీడ్ అవ్వకూడదు. మీకు ఆనెస్ట్గా ఏ డాక్టర్ చెప్తారో, ఏదో క్లియర్గా ఇది అవకాశం ఉంది, ఇది లేదు అని క్లియర్గా చెప్తారో వారిని నమ్మాలి. ఎవరైనా మీకు ఇఫ్ యూర్ ట్రైంగ్ టు సంబడీస్ ట్రైంగ్ టు సెల్ యూ, ఓవర్ సెల్ యూ లైక్ 100% ఇట్లాంటి చెప్తే అసలు నమ్మకూడదు. దాని మీద ఇంకా ఫర్దర్ ఇవాల్యుయేషన్ చేసుకోవడం చాలా అవసరం. ఓకే అండి, హైదరాబాద్ నుంచి చంద్రారెడ్డి గారు ఉన్నారు ఫోన్ లైన్లో. చంద్రారెడ్డి గారు, మేడం చెప్పండి.
టీవీ చూస్తూ మాట్లాడొద్దు, టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా లేదు ఫోన్ లో మేడం, మాట్లాడండి. నేను ఆల్రెడీగా వాల్యూమ్ పూర్తిగా యా, చెప్పండి మీ సమస్య ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు. సార్ అది మాకు దురదలు ఎక్కువ ఉన్నాయి, నల్లగా పాదం దగ్గర. మీ టీవీ వాల్యూమ్ మాకు వినిపిస్తోంది మరి. చెప్పండి. సార్ ఏం లేదు, నల్లగా పాదం దగ్గర నల్లగా చూపిస్తున్నారు కదా, అతని దగ్గర సేమ్ అలాగే నాకు కూడా ఉంది. అలాగే. మధ్యలో పైన పాదం ఈ దగ్గర కొద్దిగా నల్లగా అయింది. అలాగే. అది కూడా నా దురద ఎక్కువ ఉంటాయి సార్, మాకు ఎక్కువ దురద ఉంటాయి. అది సెన్సిలెస్ లైక్ టైప్ లో అయిపోతుంది సార్. రైట్. సో మీరు డిస్క్రైబ్ చేస్తున్న దాన్ని మా మెడికల్ టర్మినాలజీలో వీనస్ ఎగ్జిమా అంటారు, లేదా స్టేసిస్ డర్మటైటిస్ అంటారు. అంటే రక్తము వెయిన్స్లో రక్తం సరిగా వెళ్లకుండా స్టాటిక్గా ఉండిపోవడం వల్ల వచ్చిన ఎగ్జిమా కానీ, లేదా అలా రక్తం సరిగ్గా ప్రవహించకపోవడం వల్ల వచ్చే డర్మటైటిస్ కానీ, అంటే స్కిన్ ఇన్ఫ్లమేషన్ కానీ, ఇవి రెండిటికి అర్థం ఏంటంటే మీ కాళ్ళలో రక్త సరఫరా వ్యవస్థ బాగైతేనే ఈ నలుపు తగ్గుతుంది. ఇక్కడ మీరు చాలా బాగా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇది స్కిన్ ప్రాబ్లంలో ఉంది డాక్టర్ గారు, ఇది నల్లగా అవుతుందని. చాలామంది మీలానే ఇది స్కిన్ సమస్య అనుకుంటూ స్కిన్ డాక్టర్ తరచూ వెళ్ళి వస్తుంటారు. అలా ఏంటంటే చేస్తే ఏమవుతుందంటే అసలు లోపల వాస్కులర్ ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. దీనికి ఎటువంటి ఆయింట్మెంట్స్ క్రీమ్స్ పెడితే ఇంకా ఈ ప్రాబ్లం పెరిగిపోతుంది. చాలా మట్టుగా ఈ క్రీమ్స్లో మీకు స్టీరాయిడ్స్ లేదా హై డోస్ యాంటీబయాటిక్స్ ఉంటాయి, దానివల్ల ఇంకా చర్మం ఇంకా పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే దీని లోపల వాస్కులర్ ప్రాబ్లం వల్ల, కాబట్టి ముందు ఆ వాస్కులర్ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. నేను చెప్పినట్టుగా చాలా కొత్త పద్ధతులు వచ్చాయి. ఇప్పుడు దాకా మనం లేజర్ గురించి మాట్లాడాం. ఇంకా కొత్త పద్ధతి గ్లూ అని వచ్చింది, దానిలో చిన్న సూది పెట్టి ఒక చిన్న బంక్ లాంటిది పెట్టి ఆ వెయిన్స్ని మనం కరిగించేస్తాం. ఏదో ఒకటి మీరు అలాంటివి చేయించుకుంటేనే తగ్గే అవకాశం ఉంది. ఇది మామూలుగా మందులకి లేదా క్రీములకి లేదా ఆయింట్మెంట్కి తగ్గే అవకాశం లేదు. పైపెచ్చు ఇందాక పేషెంట్ చెప్పినట్టుగా మీకు కూడా కాళ్ళలో పుండు అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. రైట్, వారికోస్ వెయిన్స్ మీద మాకు అవగాహన కలిగించినందుకు థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.